నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే కాళ్ళు కడుక్కోవాలా అనే సందేహం చాలా మంది భక్తుల్లో ఉంటుంది. కొంతమంది భక్తులు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్లను కడుక్కుంటూ ఉంటారు. కానీ అలా చేయాలని ఏ శాస్త్రంలో చెప్పలేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అలా చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించినప్పుడు, శని దోష నివారణకు దానాలు వంటివి ఇచ్చినప్పుడు మాత్రమే కాళ్లను కడుక్కోవాలి. కానీ మామూలుగా ప్రదక్షిణలు చేస్తే కాళ్లను కడగాల్సిన అవసరం లేదని కూడా మన శాస్త్రం చెబుతోంది. శాస్త్రీయ కోణంలో చూస్తే నవగ్రహాలకు తైలాభిషేకం జరిపించాక ఆ ప్రాంతమంతా కూడా జిడ్డుగా మారుతుంది. కాబట్టి ప్రదక్షిణలు అనంతరం కాళ్ళు కడగమంటారే కానీ వేరే ఇతర కారణం కాదు. భక్తులందరూ గమనించాలి. శివుడి దర్శనంతో పరిపూర్ణం. శివాలయంలో ఉన్న నవగ్రహాలు చాలా శక్తివంతమైనవని భక్తులందరూ గమనించాలి. అవి ఎంతో శక్తివంతమైనవని కూడా మన పురాణాలు కూడా చెబుతున్నాయి. శివాలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక మరొక్కసారి ఆ శివుణ్ణి దర్శనం చేసుకుంటే నవగ్రహాలకు చేసిన ఫలం కూడా సంపూర్ణంగా భక్తులకు దక్కుతుందని కూడా భక్తులందరూ నమ్మాలి. ఉత్తమ ఫలితాల కోసం భక్తులందరూ ఇలా చేయాలి. ఇక నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆయా గ్రహాలకు సంబంధించిన శ్లోకాలు చదువుకుంటూ ప్రదక్షిణలు చేస్తే భక్తులకు సత్వర ఫలం ఉంటుందని కూడా మన శాస్త్ర పురాణం చెబుతోంది. ఒకవేళ భక్తులకు శ్లోకాలు చెప్పడం రాకపోతే ఓం నమః శివాయ అనుకుంటూ ప్రదక్షిణలు చేస్తే ఇటు నవగ్రహాల అనుగ్రహంతో పాటు ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.